వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి సీఎం మహేందర్ రెడ్డి. కర్నూలు నియోజకవర్గంలో ఇంతియాజ్ భాషా ఇంటింటి ప్రచారం. కుప్ప మండలం యానమానశాలపల్లి గ్రామంలో ఉద్రిక్తత. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే విద్యకు పెద్దపీట ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎలిగేడు మండలంలోని ధూళికట్ట ముప్పిరితోట గ్రామాలలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామరావు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం విజయ రామరావు మాట్లాడుతూ రైతులను ఉద్దేశిస్తూ గతంకు ప్రస్తుతానికి తేడా వివరిస్తూ వడ్ల కొనుగోలు సూసైడ్ సెంటర్లలో గింజ కటింగ్ లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ రావాలి అని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను అమలు పరిచామని, ఆగస్టు 15 రోజున రైతులు తీసుకున్న రుణాలను ఒకే రోజున రాష్ట్రం మొత్తం మీద మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఉపాధి కూలీలను అభ్యర్థించారు. వడ్లు అది వడ్డుతున్నారు రైతుల అకౌంట్లో. మరి ఏం చేంజ్ అయింది? మనోరెడ్డి వేయండు, మీ విద్య నచ్చిండు, ఒకటే చేంజ్ అయింది. మరి రైస్ మిల్లు చేంజ్ అయినాయా? గవ్వే రైస్ మిల్లు. కాంటలు ఏమైనా చేంజ్ అయినా? గవ్వే కాంటలు. మరి ఏమి ఇబ్బంది వచ్చింది? ఎక్కడ పోయింది? 5 ఏళ్ళు ఈ ధూళికట్ట గ్రామంలో 3.5 ఎకరాల పొలంలో 100 క్వింటాల వడ్లు పడుతాయి. 100 క్వింటాల వడ్లు అంటే 5 కిలోల 5 క్వింటాలు అంటే 10,000. 10 క్వింటాలు అంటే 20,000. 15 క్వింటాలు 5 సంవత్సరాలు నడిచింది. ఇలా మీరు ఎకరం ఉన్నోళ్ళు, 2 ఎకరాల వాళ్ళు, 3.5, 4, 5 ఇట్లా అందరు లెక్క పెట్టుకోరు. 3.5 ఎకరాల రైతు 2 నుంచి 2.5 లక్షలు కోల్పోయింది. కష్టపడి వ్యవసాయం చేసుకొని మీ రక్తాన్ని చెమట లెక్క పడిసి తిప్పల వాడు సంపాదించుకున్న పైన మాట్లాడండి ఎప్పుడన్నా, ఏ రోజన్నా. మరి ఇప్పుడెందుకు అయితే లేదు? ఇప్పుడెందుకు ఆగుతలేవు? ఇప్పుడు రైస్ మిల్లు రైతులు రైస్ మిల్ కాడికి ఎందుకు వదలేరు? సెంటర్ వాళ్ళు ఎందుకు వెళ్తలేరు? మీ విద్య నచ్చి ఆ రోజు చెప్పిన, కలెక్టర్ ఆఫీసు ముందు చెద్దరు వేసుకొని కూర్చొనైనా మీ గింజ కటింగ్ లేకుండా చేస్తా అని చెప్పిన. ఆనాడు మన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మన్కొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుస్నాబాద్ కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో అన్ని పనులు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వెల్చాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. చూస్తే ఈ దేశం కొట్లాడుకొని ఈ దేశం మరొకసారి రక్తపాతం జరగాలనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆస్తులు గుంజుకుంటారట, మంగళసూత్రాలు తెప్పేస్తారట, హనుమాన్ చాలీస చదువుతారట, అర్బన్ టెర్రరిజం వస్తుందని ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఈ దేశం యొక్క ప్రధానమంత్రి పదవి యొక్క ప్రతిష్ట ఎక్కడికి దిగజారింది అని అడుగుతాను. అందుకే ప్రధానమంత్రి ఏం మాట్లాడినా ఇలా ఆయన ముఖంలో భయం కనబడుతోంది. ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన పదవికి దిగజారుతూ ఉన్నాయి. మన వేములవాడ వచ్చినప్పుడు కూడా పివి నరసింహరావు గారి గురించి మాట్లాడిండు. అద్వానీ గారు డ్యాన్స్ మీద 2 చేతులతో నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయనటువంటి సంస్కారహీనుడు కాంగ్రెస్ మెట్టు ఎక్కి ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు గురించి మాట్లాడుతాడు. అసలు అద్వానీ కంటే మెట్ల మీద నడిచొచ్చి ప్రధానమంత్రి అయిన మోడీకి ఆ అర్హత ఉందా అని అడుగుతాను. ఇలా దేశంలో
గత 10 సంవత్సరాలుగా మా ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలంగాణకి ఏమిచ్చిన గాడిద గుడ్డ. మేము అడుగుతాం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికు, కరీంనగర్కి భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళ గాడిద గుడ్డిచ్చిందా? ఏమిచ్చింది? ప్రసాద్ స్కీమ్ కింద వేమరాడ నిధులు తీసుకురావచ్చు కదా. ప్రసాద్ స్కీమ్ అంటే ప్రసాద్ అంటే దేవాదాయ గుళ్ళకు కేంద్రం కూడా నిధులు ఇచ్చే విధంగా ఇక్కడ జోగులాంబ టెంపుల్కి ఇచ్చినట్టుగా వేమరాడకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతాను. ఒక విద్యా సంస్థలు ఎందుకు తెలియదు 2,500. దాంతోపాటుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టు నెలలో 2 లక్షల రైతు రుణమాఫీని కూడా తప్పకుండా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని, ఉదాహరణకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవల్లి ప్రాజెక్టు తీసుకుంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు. ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ను నిర్మింపజేసి రైతాంగానికి కాలువల ద్వారా పొలాలకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే అప్పర్ మానేరు కావచ్చు, మలకపేట రిజర్వాయర్ కావచ్చు, ఉదాహరణకు ఇక్కడ నుండి చెప్పినాను. దాంతో విధంగా కృష్ణానదికి సంబంధించి, అదేవిధంగా గోదావరి నదికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలన్నిటికి సంబంధించి మరి మా కార్యక్రమాలన్నీ కొనసాగుతాయనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇదిగాక ఈరోజు దేశానికి సంబంధించి ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను ఏ విధంగా అయితే ఒక ప్రతిజ్ఞ చేస్తామో ఈరోజు ఇటువంటి ఒక సంక్లిష్ట దశలో ఈ ఎన్నికల ప్రచార రోజు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అందరికీ 2 చేతులు జోడించి పార్టీ నాయకత్వం అంతా కూడా ముక్తకంఠంతో అప్పీల్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియండి. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. తద్వారా ఒక ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడే విధంగా ఓటు వేయమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి సిరిసిల్ల చేనేత కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇలా శాతం నడిచి ఉంటుంది. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చాల్సిన అవసరం ఉంది. అవే కాక విభజన హామీలు కావచ్చు, అన్నీ కూడా గ్యారంటీలు కావచ్చు, అన్నీ కూడా మేము అమలు చేసే బాధ్యత మాది. ఆ దిశలో ముందుకు పోతాం. అందుకు సంబంధించి మమ్మల్ని ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ బాషా ప్రజలను కోరారు. కర్నూలు జిల్లా నియోజకవర్గంలోని జోహరాపురంలో ఇంతియాజ్ బాషా ఇంటింటి ప్రచారం చేశారు. ఇంతియాజ్ బాషా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంటికి వచ్చిన పెన్షన్ ఇచ్చే ప్రభుత్వానికి ఓటు వేయాలని, అమ్మఒడితో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని వారు కోరారు.
మంచిర్యాల జిల్లా మందమరి బురదగుండం జగదాంబ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చర్చ సమావేశ కార్యక్రమంలో సీతారామయ్య, సీనియర్ ప్రాతికేయులు మునీర్, సిపిఐ, ఐటీఎఫ్యు కార్మిక సంఘాలు ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు. 2 రోజుల తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీని గెలిపించాలని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ 3వ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినట్లయితే భారతదేశం మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు అని అన్నారు. సింగరేణి, రైల్వే రోడ్లు తదితర అంశాలపై మాట్లాడారు. ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి దాని పర్యవేక్షణలో కార్మికులకు అర్థం కావట్లేదు. కానీ రేపు మరొకసారి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఆ 4 కోడులు అమలైన నాడు ఏ కార్మిక సంఘం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కార్మికులకు ఇప్పుడున్న హక్కులు కూడా ఉండవు. కాబట్టి ఇలాంటి సమయంలో కార్మిక వర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పాడు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు పుట్టిందే గిట్టడానికి అన్నాడు. ఇంత పెద్ద మాటని భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కానీ వాడలేదు. మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నిటిని కూడా చంపేస్తాను అన్నటువంటి వ్యక్తులకి ఇవాళ ఓటు ఇవ్వటం అంటే కార్మిక వర్గం ఆలోచించాలి. అట్లనే ఇవాళ మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నిటిని కూడా అతి కారు చౌకగా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారు. మరి దీనిపైన కూడా మన కార్మిక వర్గం ప్రజలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. అట్లనే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా ఇతర సమయాల్లో కూడా చూశారు. కానీ ఇవాళ భారతదేశం ఫ్యాసిజం వైపు అడుగులేస్తుంది అనేది స్పష్టమవుతుంది. మనము పెట్టుబడిదారీ విధానమే దేశానికి నష్టం అనుకుంటే పెట్టుబడిదారీ విధానం కూడా దాటిపోయి ఫ్యాసిజం వైపు ఇవాళ వస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగంలో అనేక సవలతులు అట్టడుగు స్థాయి ప్రజలకు ఉన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావచ్చు, ఓటింగ్ హక్కులు కావచ్చు, ఇంకా అనేక విధానాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా తీసేయడం అనేది డైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు. ఇది ఇలా కొత్తగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నది లేదు. అంతకుముందే ఎప్పుడో మనువాద సిద్ధాంతంలో ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఇవాళ బీజేపీ ఫాలో అయిందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వాళ్ళకి తగిన మెజార్టీ వచ్చిందాక వేచి చూస్తున్నారు. ఇదే నరేంద్ర మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు ఉన్న విధానానికి రెండోసారి గెలిచిన తర్వాత జరిగిన దానికి చాలా మార్పు చూసాం. రెండోసారి గెలిచిన తర్వాత కార్మిక చట్టాలను మార్చేశారు, రైతులకు సంబంధించినటువంటి చట్టాల మీద మార్పు తీసుకొచ్చారు. ఇంకా అనేకమైనటువంటి మరి ఈడీ దాడులు కావచ్చు, లేకపోతే సిబిఐ దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇవాళ మొత్తం వ్యవస్థని ఇటు జ్యుడిషియరీని ఇటు ఈడీ, సిబిఐ అన్నింటినీ కూడా ఆయన చెప్పు చేతుల్లో తీసుకొని భయభ్రాంతుల గురించి ఇది చాలా ఆలస్యం మీద మాట్లాడుకోవాల్సి ఉండే, కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేసుకోవాల్సిన పనిని మనం ఈ పోలింగ్ దగ్గర ఉన్న 40 అందరికీ అవగాహనకు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా 10 ఏళ్ళ పిఎం నరేంద్ర మోదీ పాలన భారతదేశాన్ని అన్ని రంగాల్లో ధరలు కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, కార్మిక రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, దేన్ని చూసినా
డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనం అంటే ఎప్పుడు ఉండేది శాశ్వతమైనదని, శాశ్వత తత్వాన్ని కలిగి ఉన్న సనాతన ధర్మం విశ్వ శ్రేయస్సును కోరుకుంటుందని, అందుకే ఈ ధర్మాన్ని విశ్వసించే వారంతా ప్రతిరోజు తాను నమ్ముకున్న దైవం ముందు అందరూ సుఖంగా ఉండాలని, ఎవరు దుఃఖం పొందకూడదని ఏకైక లక్ష్యంతో యజ్ఞాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొడిదేల గ్రామంలోని శివాలయం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఓం లలాటే మహాదేవం ఆవాహయామి. ముందు భాగంలో ఓం లలాటే గణేశం ఆవాహయామి. ఇక్కడ ఓం నాసికాదండే షణ్ముఖం ఆవాహయామి. ముక్కు దగ్గర ఓం కర్ణయోర్ అశ్విని ఆవాహయామి. చెవుల దగ్గర చక్షుషో శశిభాస్కరౌ ఆవాహయామి. నేత్రముల దగ్గర సూర్యచంద్రుడు ఉంటారు. ఓం శ్రీ గోమాత్రే నమః. జిహ్వాయాం వర్ణం ఆవాహయామి. ఓం ఓంకారే సరస్వతి ఓంకరించేటటువంటి గొంతు భాగంలో కండయో యమధర్మం ఆవాహయామి. ఓష్ఠయో సంధ్యాద్వయం ఆవాహయామి. గ్రీవాయ ఇంద్రం ఆవాహయామి. యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యం భావేన మహేశ్వర పునః పూజంత సమర్పయామి. పునః పూజాంత గడిచే చిత్రమాచాదయం చమరాభ్యం నృత్యం దర్శనం గీతం పూజాం సమర్పయామి. మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కుకిరాల ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు లక్షెట్టిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం 1వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో గల ఇటిక్యాల గ్రామంలో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులలో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్ల నాగభూషణం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కుకిరాల ప్రేమసాగర్ రావు 65,000 మెజార్టీతో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కలిసి ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డ వంశీని 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు. జరిగింది ఈ 3 వార్డులలో. అదేవిధంగా మహిళా సోదరిమణులు మరియు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్, కోలకాంతయ్య మాజీ సర్పంచ్, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ పెట్టెం సింగ్ గారు, పెట్టెం పద్మ గారు, మరియు ఈ ఎస్సీ కాలనీ చెన్న కిరణ్ గారు, మరియు నా వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పోయిన ఎన్నికల్లో మనమంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి 65,000 మెజార్టీతో గౌరవ ప్రేమసాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఈ ఎస్సీ కాలనీ నుండి ఈ గ్రామం నుండి 3 వార్డులలో బ్రహ్మాండమైన మెజార్టీని మరి గౌరవ ప్రేమసాగర్ రావు గారికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మా మున్సిపాలిటీ మరి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి మనకు పనికిరాని వ్యక్తులైనా కూడా మరి సపోర్ట్గా తీసుకోవడం జరిగింది కొంతమందిని. అందులో భాగంగా ఈ కాలనీ
ఈ వార్డు కౌన్సిలర్ కూడా ఉన్నారు. మరి అటువంటి కౌన్సిలర్ని తీసుకున్నందుకు బాధపడాలో నవ్వాలో అర్థం కావట్లేదు. అయినా కూడా మళ్ళీ ఈరోజు మా వెంటనే తీసుకోవాల్సిన బాధ్యత, బరువు బాధ్యతలు కూడా మేమే తీసుకోవాల్సి వచ్చింది. మరి మీరు అన్యదా భావించొద్దు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా మరి మీరు భారీ మెజార్టీతో ఓట్లు వేశారో, ఈ ఎస్సీ కాలనీ నుంచి మరొక్కసారి మీ అందరి ఆశీర్వాదం మరి కాంగ్రెస్ పార్టీ మీద నుంచి మన పార్లమెంట్ సభ్యుడైనటువంటి గడ్డం వంశీ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. మరి ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈసారి ఈ ఎన్నికల్లో నేను 1,00,000 మెజార్టీ తీసుకొస్తాను, మరి నా నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది. దాంతోపాటు మన ప్రియతమ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ విధంగా మాట తీసుకున్నారో 1,00,000 ఓట్లు ఇస్తారని, మరి ఆ 1,00,000 ఓట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా మంత్రి పదవి వస్తుంది, మనకు ఎంతో అండగా ఉంటుంది. కాబట్టి దయతో ఈ గ్రామంలోని 3 వార్డుల సభ్యులు ప్రజలు మా అందరి విన్నపాన్ని మన్నించి మరి ఎక్కువ మెజార్టీతో ఓట్లు వేసి మరి ప్రేమసాగర్ రావు గారు బలపరుస్తున్నటువంటి, మేమంతా బలపరుస్తున్నటువంటి మన కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తు మీద ఓటు వేసి గడ్డం వంశీ గారిని పార్లమెంటుకు పంపడానికి, మన నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తేవడానికి మీరంతా సహాయపడాల్సిందిగా కోరుకుంటూ, తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈరోజు ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు. మరి 200 యూనిట్ల వరకు కరెంటు కూడా మరి చెప్పిన విధంగా మీ అందరికీ వస్తున్నది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు అన్న ప్రకారం వస్తున్నది. మరి ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇప్పటికే 5 గ్యారంటీలు పూర్తి చేసుకోవడం జరిగింది మనం చెప్పిన 6 గ్యారంటీలలో. మరి తప్పకుండా పూర్తిగా రైతు రుణమాఫీ కానీ మరి ఇతర సౌకర్యాలు కూడా వచ్చే 15 ఆగస్టులో కూడా చేస్తారని, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మరి గ్రామస్తులంతా 3 వార్డుల ప్రజలంతా కూడా మరొక్కసారి చేతి గుర్తు మీద ఓటు వేసి మరి మనం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో మన గడ్డం వంశీ గారి నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మహబూబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు భారీ ప్రదర్శనతో ఓపెన్ వాహనంలో రోడ్ షోతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే అందరికీ సంక్షేమంగా ఉంటుందన్నారు. రాహుల్ ప్రధాని కావాలంటే మహబూబ్ నుంచి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే. మీరు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. సోనియా గాంధీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఒక్క ఓటు అడుగుతున్నారు. ఇక్కడ నాకు ఒక్క ఓటు వేస్తే ఆయన అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతారు, నాకేస్తే ఆయనకేసినట్టే. ప్రియతమా, అందరూ కూడా ఇల్లందు నియోజకవర్గం ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరికి పాదాభివందనాలు. మరితో పాటు నేను తప్పకుండా కనకన్న గారి సేవలో, మీ సేవలో తప్పకుండా నేను పనిచేస్తాను. 100% సింగిలని కాలేజ్ బావులు కానీ, బయ్యారం ప్రాజెక్ట్ కానీ, ఏ ప్రాజెక్ట్ అయినా, ఇరిగేషన్, రోడ్స్, సౌకర్యాలు, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి మేము నిరూపిస్తాను. కనకన్నతో తోడు ఉండి పనిచేస్తానని మీరు ప్రజలకందరికీ, అక్కలకు, చెల్లెలకు, కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఎక్కడ ఏమున్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలకు సిపిఐ, సిపిఎం వాళ్ళతో కూడా కలుపుకొని నేను పనిచేస్తాను. తెలుగుదేశం సిపిఐ, సిపిఎం సోదరులతో, నా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు వారికి కూడా పాదాభివందనాలు. అలాగనే అందరికీ కూడా నేను తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ దశలో నేను కనకన్న కలిసి ఆయన సేవలో మీకు తప్పకుండా అందిస్తానని నాకు కొంచెం మన్నించాలి. నేను ఇంకో ప్రోగ్రాం ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నందుకు క్షమిస్తానని భావిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.